బీజింగ్ లో నిర్వహించిన మిలిటరీ పరేడ్ కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యాడు. అయితే కిమ్ అరుదైన పర్యటనకు కారణం మరొకటి ఉందా? తన వారసురాలిని పరిచయం చేయడానికే చైనాకు కిమ్ వచ్చాడా? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తాయంటే చైనా సందర్శనకు కూతురి కిమ్ జూయేతో కలిసి కిమ్ వచ్చాడు. కొన్నేళ్లుగా జూయే పలుమార్లు బహిరంగంగా కనిపించింది. ఎక్కువగా ప్రభుత్వ విందు కార్యక్రమాలు, సైనిక కార్యకలాపాల్లో కిమ్ వెంట కూతురు హాజరయ్యేది. కానీ తొలిసారి ఆమెను కిమ్ చైనా పర్యటనకు తీసుకొచ్చాడు. ఇది కిమ్ పర్యటనలో కీలకమైనది. తన భవిష్యత్తు వారసురాలని కిమ్ ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నాడా? ప్రపంచానికి చైనా పర్యటనతో కిమ్ ఇచ్చే సంకేతం అదేనా? కిమ్ జూయే గురించి మనకు ఏం తెలుసు? లెట్స్ వాచ్. చైనాకు కిమ్ కూతురిని ఎందుకు తెచ్చాడు? నార్త్ కొరియా నెక్స్ట్ అధ్యక్షురాలు జూయేనేనా? జూయే గురించి దక్షిణ కొరియా ఏం చెబుతోంది? ఉత్తర కొరియా నియంత దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సాయుధ గ్రీన్ ర్యాలీలో బీజింగ్ లో అడుగుపెట్టాడు. అతడికి చైనీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత రెడ్ కార్పెట్ పరిచి మిలిటరీ గౌరవ వందనంతో కిమ్ కు చైనా స్వాగతం పలికింది. కిమ్ విదేశీ పర్యటన చేస్తున్నాడు అంటే ప్రపంచ మీడియా మొత్తం ఉత్తర కొరియా అధ్యక్షుడిపైనే ఫోకస్ చేస్తుంది. అలాగే చైనా పర్యటనకు కిమ్ రావడంతో అందరి చూపు బీజింగ్ వైపే మళ్లింది. అయితే ఈసారి అతడి వెనుక ఓ బాలిక కూడా వచ్చింది. దీంతో ప్రపంచమంతా ప్రత్యేక ఆసక్తిని చూపించింది. ఆమె కిమ్ వెనుకే నవ్వులు చిందిస్తూ వచ్చింది. నల్లటి దుస్తులు ధరించింది. ట్రెండీ పోనీటైల్ హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె పేరు కిమ్ జూయే. ఈ జూయే మరెవరో కాదు, నార్త్ కొరియన్ లీడర్ మిస్టీరియస్ డాటర్. భవిష్యత్తులో కిమ్ వారసురాలు ఆమెనని ప్రపంచమంతా నమ్ముతోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 13 ఏళ్లుగా భావిస్తున్నారు. కానీ ప్రపంచానికి ఆమె గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే తన కుటుంబ వివరాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు రహస్యంగా ఉంచుతాడు. నిజానికి కిమ్ కు ఎంతమంది సంతానం అనేది కూడా సరిగ్గా ఎవరికీ తెలియదు. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ కు 3 సంతానమని తెలుస్తోంది. మొదటి సంతానం కొడుకని, రెండో సంతానం కూతురు కిమ్ జూయే అని తెలుస్తోంది. ఆ దేశ నాయకత్వం ద్వారా గుర్తించబడిన కిమ్ ఏకైక సంతానం జూయే మాత్రమే. నిజానికి కిమ్ కూతురు జూయే గురించి 2013లో బాస్కెట్బాల్ క్రీడాకారుడు డెనిస్ రాడ్మన్ ద్వారా తెలిసింది. అప్పట్లో ఉత్తర కొరియాలో రాడ్మన్ పర్యటించాడు. కిమ్ కూతురు జూయేను తాను ఎత్తుకున్నారని చెప్పాడు. ఆమె గురించి ప్రపంచం తొలిసారిగా వినింది. ఆ తర్వాత 2022 నవంబర్లో జూయే తండ్రితో కలిసి కనిపించింది. ఆమె బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. అదేదో సాధారణ వేడుకల్లోనూ ఎవరైనా అతిథులొచ్చినప్పుడు చిన్నారి జూయే కనిపించిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తున్న సమయంలో ఆమె బయటకొచ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి పోస్టల్ స్టాంపులపై ఆమె చిత్రం వచ్చింది. ఆ తర్వాత ఉత్తర కొరియా ఉన్నతాధికారులతో కిమ్ నిర్వహించిన విందు కార్యక్రమానికి కూడా కిమ్ జూయే హాజరైంది. కిమ్ కూతురిని ఉద్దేశించి ఉత్తర కొరియా మీడియా ఉపయోగించిన పదాలే కారణం. మొదటిసారి ఆ చిన్నారి కనిపించినప్పుడు కిమ్ ప్రియమైన కుమార్తెగా అక్కడ మీడియా అభివర్ణించింది. ఆ తర్వాత గౌరవనీయమైన కుమార్తె అంటూ పదే పదే ప్రస్తావించింది. ఈ విశేషణాలను కేవలం అత్యంత గౌరవనీయులైన అనే ట్యాగ్ ను కిమ్, ఆయన తండ్రి, తాతలకు మాత్రమే వాడుతారు. దీంతో కిమ్ తర్వాత ఉత్తర కొరియా బాధ్యతలు చేపట్టేది ఈ చిన్నారేనన్న చర్చలు ఊపందుకున్నాయి. 2024 నాటికి దక్షిణ కొరియా నేషనల్ గూఢచార సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ చిన్నారే కిమ్ జాంగ్ ఉన్ వారసురాలయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా గూఢచార సంస్థ ప్రకారం కిమ్ జూయే గుర్రపు సవారీని, స్కీయింగ్, ఈత కొట్టడాన్ని ఇష్టపడుతోంది. కానీ గత ఏడాది నుంచి ఆమె పలు సందర్భాల్లో బహిరంగంగా తండ్రితో పాటే వస్తోంది. స్థానిక కవాతులు, క్షిపణి ప్రయోగాలకు జూయే హాజరైంది. కానీ ఇప్పటి వరకు విదేశాలకు కూతురిని కిమ్ తీసుకెళ్లలేదు. కానీ తొలిసారి చైనా విక్టరీ డే వేడుకలకు హాజరయ్యేందుకు కిమ్ కూతురిని తీసుకొచ్చాడు. ఈ పర్యటనలో కిమ్ కూతురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెకి ఇదే తొలి విదేశీ పర్యటన. అయితే చైనా మిలిటరీ పరేడ్ లో మాత్రం కిమ్ పక్కన కూతురు కనిపించలేదు. అయినప్పటికీ చైనా, రష్యా నాయకులతో సమావేశానికి ఈ పర్యటన కిమ్ కు అత్యంత కీలకమైనది. ఈ పర్యటనకు కిమ్ తన కూతురు జూయేను తీసుకురావడం వెనుక పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
కిమ్ తన వారసురాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడా, అందుకే ఆమెను ప్రధాన నాయకుల సమావేశానికి తీసుకొస్తున్నాడా అంటూ అంతర్జాతీయ మీడియా ఆరా తీస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కూతుర్ని వెంటబెట్టుకుని రావడానికి ఖచ్చితంగా ఓ వ్యూహాత్మక చర్య అయి ఉండాలని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజురోజుకు ఉత్తర కొరియా వ్యవహారాల్లో ప్రతిదాన్ని కూతురు జోయకు తెలిసేలా కిమ్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచే దేశాన్ని ఎలా పాలించాలి, సైన్యాన్ని ఎలా గ్రిప్పులో ఉంచుకోవాలి, విదేశీ నాయకులతో ఎలా మెలగాలి అన్నది జోయకు కిమ్ నేర్పిస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1948 నుంచి ఉత్తర కొరియాను కిమ్ కుటుంబం పాలిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ కూడా చిన్న వయసులోనే తన తండ్రి కిమ్ జోంగ్ వారసుడిగా నియమించబడ్డాడు. కానీ 2008లో అతడి తండ్రికి గుండెపోటు వచ్చే వరకు అతడి హోదా వివరాలు రహస్యంగా ఉంచబడ్డాయి. అయితే తండ్రి కిమ్ ఇల్ సంగ్ ఉన్నప్పుడు కిమ్ను ఎప్పుడూ బయటకు తీసుకురాలేదు. కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియా వ్యవస్థాపక అధ్యక్షుడు. ఉత్తర కొరియాలో పితృస్వామ్య పాలన సాగుతోంది. అంటే మగవారిదే ఆ దేశంలో ఆధిపత్యం కొనసాగుతోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు స్త్రీలు నాయకత్వం వహించలేదు. కనీసం ఉన్నత స్థానాల్లో కూడా మహిళలను నియమించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా పితృస్వామ్య సంప్రదాయానికి కిమ్ కూతురుతో చెక్ పడుతుందా అన్న చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు భవిష్యత్తులో మారొచ్చు. చివరి వరకు కిమ్ వారసులు ఎవరనేది మనం చెప్పలేం. ఇప్పటి వరకు కిమ్ కూడా తన వారసుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే ఇప్పుడు ఈ చిన్నారి చుట్టూ ఎన్నో కథనాలు అల్లుకుంటున్నాయి. భవిష్యత్తు కిమ్ వారసురాలని తదుపరి అధ్యక్షురాలు జోయేనే అంటూ విశ్లేషిస్తున్నారు. నిజానికి జోయే కంటే ముందు అబ్బాయి ఉన్న కూతురినే వారసురాలుగా ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలు తెలియవు. ఇక కిమ్ కు మొత్తం 3 సంతానం కాగా వారిలో 2 గురించి ప్రపంచానికేమీ తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా చూసిన వాళ్ళు లేరు. మొత్తంగా కిమ్ కూతురు 2 రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సాధారణంగా అధ్యక్షులు భార్యలను వెంటబెట్టుకుని వస్తారు. కానీ కిమ్ మాత్రం డిఫరెంట్. భార్య ఉన్నా తీసుకెళ్లడు. తను విదేశాలకు వెళ్తే సింగిల్ గా వెళ్తాడు. అది కూడా తన సొంత ట్రైన్లో మాత్రమే. కానీ ఈసారి మాత్రం కూతురిని వెంటబెట్టుకుని చైనా పర్యటనకు తొలిసారి వచ్చాడు. ఇది కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. కిమ్ కూతురిని వారసురాలిగా ప్రకటిస్తాడో లేదో తెలీదు. కానీ ప్రపంచం మాత్రం కిమ్ వారసురాలిగా జోయేనే అనుకుంటోంది.